దేవుడు దయగలిగిన వాడు, కృపామయుడు, ప్రేమస్వరూపి. అయితే దేవుడికి కోపం వస్తుందా అనే ప్రశ్నకు జవాబు దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవుడికి కోపం వస్తే ఏమవుతుంది? ఆ కోపం ఎలా చల్లారుతుంది? ఆ కోపం నుంచి ఎవరు తప్పించగలరు అనే ప్రశ్నలకు దేవుని వాక్యం నుంచి ఈరోజు మనం జవాబులు చూద్దాం. చూడక మునుపు ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడండి. వింటున్న ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఆత్మ సన్నిధిని మీరు మెండుగా దయచేసి నీ వాక్యాన్ని వారి ఇంటిలోకి మీరు పంపించి నీ ఆత్మ ద్వారా మీ బిడ్డలను మీరు రక్షించుకోమని, మీ కోపము, మీ ఉగ్రత ఏ ఇంటి మీద వింటున్న ప్రతి ఇంటి మీద రాకుడినట్లు క్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి వారిని తీసుకొని వస్తూ మీరు వారిని రక్షించుకొని మీ కృపా కాపుదలలో వారిని ఉంచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఈ పత్రిక ద్వారా అనేక గొప్ప దైవజనులు రక్షింపబడ్డారు. మార్టిన్ లూథర్ గారి జీవిత కథ మీకు చెప్పాను. నేను ఆయన జీవితంలో జరిగిన సంఘటన గురించి మీకు చెప్పాను. ఇప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించకమునుపు జరిగిన ఒక సంఘటన గురించి నేను చెబుతాను, మీరు వినండి. ఆయన ఒకరోజు పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద వర్షం, ఆ వర్షంలో ఉరుములు మెరుపులు. ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా నడుస్తూ ఉన్నాడు. ఒక మెరుపు, లైట్నింగ్ స్ట్రైక్ పక్కడిని కొట్టిందంట. ఒక మెరుపు వచ్చి ఆయన స్నేహితుడిని కొడితే ఆ స్నేహితుడు చనిపోయాడు. అయితే అప్పటి నుంచి మార్టిన్ లూథర్కి ఒక భయం హృదయంలో, దేవుడు నన్ను చంపాలని చూస్తున్నాడు అనే భయం ఉన్నది. అయితే దేవుని వాక్యాన్ని చదివిన, రోమీయులకు రాసిన పత్రిక చదివి యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్త ప్రోక్షణ కిందికి వచ్చి ఆ భయం నుంచి ఆయన విడుదల పొందాడు. మీకు భయం ఉంటే, నేను మరణిస్తానేమో అనే భయం ఉంటే, నాకేమి జరుగుతుందో అనే భయం ఉంటే, దేవుడు నన్ను ఎలాగైనా కష్టపెట్టాలని లేకపోతే నాకేదో హాని చేయాలని చూస్తున్నాడు అని మీకు అనిపిస్తే ఈ వాక్యం మీ కొరకే. దేవుడు మీతో మాట్లాడును గాక. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఇలా వ్రాయబడింది: దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది అని పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. సమస్తమైన దుర్నీతి మీద, భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుందంట. దేవుడు కోప్పడతాడండి. దేవుడు కోప్పడితే ఏమి జరుగుతుంది అని చాలామంది ప్రశ్నిస్తారు. 3 సంఘటనలు ఈరోజు చూద్దాం. మొదటిగా, నోహు కాలంలో దేవుడు తీసుకుని వచ్చిన జలప్రలయం. రెండవదిగా, లోతు నివసించిన సొదొమ గొమొర్రా పట్టణం యొక్క జరిగిన సంఘటన. మూడవదిగా, ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మీద దేవుని కోపం, అప్పుడు మోషే యొక్క ప్రార్థన. ఈ 3 సంఘటనలు దేవుని యొక్క కోపాన్ని గురించి, ఉగ్రతను గురించి, దాని తర్వాత ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ 3 సంఘటనలు చెబుతాయి. మనం దేవుని వాక్యం నుంచి ధ్యానిద్దాం. మొదటి సంఘటన, నోహు కాలంలో దేవుడు తీసుకుని వచ్చిన జలప్రలయం. దేవుడికి కోపం ఎందుకు వస్తుంది?
అనే ప్రశ్నకు దేవుని వాక్యంలో ఉంచి మనం జవాబు చూద్దామండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఆలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవనియు యెహోవా చూచి తన భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునెను. నరుని చేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట, సంతాపపడ్డాడంట, ఎంతో బాధపడ్డాడు. ఎందుకు? వారి హృదయంలో ఉన్న ఆలోచన కేవలము చెడ్డది కనుక. కానీ నోహు మాత్రం యెహోవా దృష్టిలో కృపనొందెను అని ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉంది. నోహు మాత్రము దేవుని దృష్టిలో కృపనొందాడు. కానీ మనుషులందరూ కూడా హృదయంలో వారు దేవుని అంగీకరించక, దేవుడు చెప్పిన నీతి మార్గంలో నడవక, వారి హృదయం యొక్క ఆలోచన కేవలం చెడ్డవి కనుక దేవుడు ఏమన్నాడంటే, నేను వీరిని హతమారుస్తాను. నరులు, జంతువులు, పశువులు, భూమి మీద సమస్తాన్ని నేను సంహరిస్తానన్నాడు. చూడండి, దేవుడి కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే మీకు తెలుసు ఏం చెప్పాడు. నోవహు 100 సంవత్సరాలకు పైగా దేవుని యొక్క నీతి గురించి బోధించాడు. దేవుని యొక్క నీతిని తెలుసుకున్న ఆ మనుషులు వారి పాపం నిమిత్తం, వారు చేస్తున్న చెడుతనం నిమిత్తం వారు మారుమనసు పొందలేదు, వారి హృదయాన్ని మార్చుకోలేదు. Noah preached for more than 100 years, but people did not repent. ఇప్పుడు కూడా చాలామంది, ఎంతోమంది వాక్యాన్ని వింటున్నారు కానీ మారుమనసు పొందట్లేదు, చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగట్లేదు వారి రక్షణ కొరకు. అలా తిరిగితే ప్రభు వారిని రక్షిస్తాడు. ఆ జనరేషన్లోనే, అక్కడ ఉన్న ఆ జనరేషన్ అంతట్లో కూడా ప్రభు నోవహు భార్యను, ఆయన 3 కుమారులను, 3 కోడలను మాత్రమే, ఈ 8 మందిని మాత్రమే ఆయన రక్షించాడు. ఎలా రక్షించాడు? వారిని రక్షించటానికి నోవహును ఒక ఓడ కట్టమన్నాడు. మీకు తెలుసా కథంతా? ఆయన 100 సంవత్సరాలు ఓడ కడుతూ ఆయన బోధించాడు. 2 పేతురు 2వ అధ్యాయంలో ఏముందంటే, నోవహు నీతి గురించి బోధించనుంది. ఆయన నీతి యొక్క బోధకుడు, దేవుని నీతి గురించి బోధించాడు. కానీ మనుషులు వారి జీవితాలు అవినీతిలో ఉండిపోయి దేవుని వైపు తిరగక, వారి చెడుతలను వారు విడిచిపెట్టుకోక పాపంలో ఉండిపోయారు. ఆ ఓడ తయారైంది. ఆ ఓడలోకి ఎలా తయారు చేయాలో కూడా ప్రభు చెప్పాడు. ఏ చెక్కతో, ఏ కర్రతో, ఎంత ఎత్తుండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, దానిలోకి 7 జతలైన పశువులను, జంతువులను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే వాటిని కూడా తీసుకొని రమ్మని నోహకు చెబుతాడు. అవన్నీ కూడా ఓడలోకి వచ్చిన తర్వాత ఓడను దేవుడే ఒక సీల్, ఒక ముద్ర వేస్తాడు. ముద్ర వేసిన తర్వాత పరలోకం యొక్క కిటికీలు విప్పి ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడిన తర్వాత మనుషులు ఆ జలప్రలయానికి తట్టుకోలేక అందరూ మరణించారు. 8 మంది మాత్రమే ఆ నావలో, ఆ ఓడలో సురక్షితంగా ఉన్నారు. చూడండి, ఆయన రక్షించగలిగిన సమర్థుడు అని అక్కడ చూపిస్తున్నారు. ఆయన నీతిమంతులను రక్షించడానికి ఆయన ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఆ ఓడ యేసు ప్రభువుకు గుర్తు. యేసు ప్రభులో ఉన్నవారు, యేసు ప్రభు అనే నావలో ఉన్నవారు రక్షింపబడతారయ్యా. యేసు ప్రభు అనే నావలో లేనివారు లోకముతో రాబోయే జలప్రలయం, రాబోయే దేవుని యొక్క తీర్పులో నిలబడలేరు. దేవుని కోపం వచ్చింది. ఈ జలప్రలయం ద్వారా మనుషులందరూ చనిపోయారు.
వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు. మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకండి. దేవుడు మీతో మాట్లాడుతుంటే చూడండి, నోవహు బోధకు వారు నోవహు కాలంలో దేవునికి ఎవరు మొర్రపెట్టినట్టు, ఇంటర్సీడ్ చేసినట్టు మనం చూడం. God has found no one to intercede. That's why the Lord puts everyone to death in that generation. God killed all of the people of that generation except for the Noah family by the flood. రెండవ సంఘటన ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. లోతు సొదొమ గొమొరలో ఆయన ఎన్నుకొని అబ్రహాం నుంచి వేరైనప్పుడు సొదొమ గొమొరకు వెళ్ళి అక్కడ జీవిస్తున్నాడు. అక్కడ జీవిస్తున్నప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ సత్యం రాయబడి ఉంది. యెహోవా తన 2 దూతలతో అబ్రహాము ఉన్న ఆ గుడారానికి, ఆ టెంట్ దగ్గరకు వస్తాడు. వచ్చి అబ్రహాం ఇంట్లో భోజనం చేసిన తర్వాత అబ్రహాం ప్రాధేయపడతాడు, మా ఇంట్లో కొంచెం భోజనం చేసి వెళ్ళండి అని. భోజనం చేసిన తర్వాత యెహోవా అంటాడు, నేను చేయబోయే కార్యం అబ్రహాము నుంచి నేను దాచదనా అని అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనంలో. అని ఆయన సొదొమ గొమొరను నాశనం చేయబోయే సంఘటన గురించి, వారి పాపం నా ఎదుట చాలా గొప్పది, వారి మొర నా ఎదుటకు వచ్చింది, అలా ఉందో లేదో నేను చూడటానికి వెళ్తున్నాను అని దేవుడే అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ప్రభు దగ్గర, అయ్యా నీతో మాట్లాడటానికి నేను ఏ పాటి వాడను, ఆయన నా మాటలు, నా ప్రార్థన వినమని అబ్రహాము ప్రార్థన మొదలు పెడతాడు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తావా అంటాడు. 45 మంది ఉంటే నాశనం చేస్తావా అంటాడు. ప్రభు అంటాడు 40 మంది ఉంటే నేను చేయను అంటాడు. అప్పుడు నువ్వు 30 మంది ఉంటే నాశనం చేస్తావా, 20 మంది ఉంటే నాశనం చేస్తావా? ఆఖరికి అబ్రహాం ఏమంటాడంటే 10 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తావా అని అడుగుతాడు. నీతిమంతుడవైన దేవుడవు, నీతిమంతులను చెడ్డవారితో దుష్టులతో ఎలా సంహరిస్తావయ్యా? నీతిమంతులను రక్షించే దేవుడవు కదా, దుష్టులను శిక్షించే దేవుడవు కదా, నీతిమంతులను మాత్రం రక్షించేవాడవు, 10 మంది ఉన్న ఆ పట్టణాన్ని రక్షించమని అబ్రహాము ప్రాధేయపడితే యెహోవా దేవుడు 10 మంది ఉన్న నేను నాశనం చేయాలని వాగ్దానం ఇచ్చి ఆ పట్టణం వైపు వెళ్తున్నాడు. అక్కడ జరిగిన సంఘటన అంతా మీకు తెలుసు. 2 దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళినప్పుడు లోతు ఆ పట్టణం యొక్క గవని దగ్గర కూర్చొని ఉన్నాడు. దేవదూతలు రావడం చూసి మా ఇంటికి రమ్మని లోతు అడుగుతాడు. లోతు వారి ఇంటిలోకి దేవదూతలను చేర్చుకున్నప్పుడు మనుషులు వచ్చి ఆ 2 వ్యక్తులను, ఆ 2 మనుషులను బయటికి తీసుకొని రమ్మని పట్టణమంతా ఆయన ఇంటి చుట్టూ కూడతారు. లోతు అంటాడు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, ఆ కుమార్తెలను మీరు తీసుకోండి, వారిద్దరిని వదిలిపెట్టండి, వారు నా ఇంటికి ఆశ్రయించడానికి వచ్చారు, వాళ్ళతో మీరెందుకు పాపం చేయటానికి ఈ పనిని పూనుకున్నారు అని లోతు వారితో ప్రాధేయపడుతున్నప్పుడు దేవదూతలు లోతుతో అంటున్నారు, నీ భార్య పిల్లలు, నీ వారందరినీ నువ్వు తీసుకొని నువ్వు బయటికి వెళ్ళాలి అని వారిని ఒక్క మాటతో గుడ్డివారిగా చేసి ఆ పట్టణస్తులు అందరూ గుడ్డివారిగా అయిపోయినప్పుడు నోవా ఈ లోతుకు 2 కుమార్తెలకు పెళ్లి కాబోయే యవనస్తులు కూడా ఉన్నారు అక్కడ. వారితో వెళ్ళి లోతు ప్రాధేయపడుతున్నాడు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరు మాతో రండి అంటే వారికి వాళ్ళు ఈయనను చూసి నవ్వారంట, వెగతాళి చేశారంట.
ఎగతాళి చేస్తే లోతు ఆయన 2 కుమార్తెలను భార్యను తీసుకొని దేవదూతలు వారు చేయి పట్టుకొని బయటికి నడిపించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు మేము ఈ పట్టణాన్ని నాశనం చేయలేము అని చెప్పగా లోతు ఆయన కుటుంబం బయటికి వచ్చారు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, ఒకరి పాపం దేవుని ఎదుట కనబడుతుంది. మనుషులు ఒకరు పాపం చేస్తుంటే మొరపెడితే దేవుడు నీతిమంతుడు. మనుషుల యొక్క అవినీతి చూసి ఇతరులు ప్రార్థిస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మర్డర్లు, రేప్ కేసెస్, దొంగతనాలు, ఎక్కడ పట్టినా ఇవే వార్తలు. ఎక్కడ పట్టినా ఈ ప్రాపర్టీ యొక్క నష్టాలు, ఒకరి ప్రాపర్టీ ఇంకొకరు లాక్కోవటం, అన్నదమ్ములకు అక్కచెల్లెలకే సమాధానం లేదు, ప్రాపర్టీ గొడవలు, ఆస్తుల గొడవలు, ఉద్యోగంలో గొడవలు, ఎక్కడ చూసినా అన్యాయం పొందిన వారు. అన్యాయం జరిగితే ఒక వ్యక్తికి తీర్పు ఎక్కడుంది అని మనిషి అడుగుతాడు. దేవుడు ఎక్కడున్నాడు అని మనిషి ప్రశ్నిస్తాడు. మీకు రావాల్సిన ప్రమోషన్ మీకు రాకుండా పోతే, మీకు రావాల్సిన ఉద్యోగం మీకు రాకుండా పోతే, మీకు రావాల్సిన ఆస్తి మీకు రాకుండా పోతే మీరు ప్రార్థించరా? ప్రభువా, మాకు ఈ అన్యాయం జరిగింది, నువ్వు చూడట్లేదా అని ప్రార్థిస్తారు కదా. ఆ ప్రార్థన ప్రభువు వింటాడండి. ఆ ప్రార్థన సొదొమ గొమొరకు వ్యతిరేకంగా, సొదొమ గొమొరలో ఉన్న పాపాన్ని బట్టి మనుషుల యొక్క ప్రార్థనను ప్రభు విన్నాడు. విని తనే స్వయంగా దిగి వచ్చాడు చూడటానికి. ఆ పాపాన్ని బట్టి సొదొమ గొమొర పట్టణాలు దేవుడు నాశనం చేశాడు. మీరు ఆ పరిస్థితిలో ఉంటే, మీ సొంత వారే పాపంలో జీవిస్తూ వారి దుర్నీతి చేత సత్యాన్ని వారు అణిచివేస్తూ ఉంటే, దేవుని కోపం వారి మీదికి రాకుండా ఏమి చేయాలి? సొదొమ గొమొర పట్టణాలు నాశనం అయిపోయాయి, కానీ అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు కుటుంబం రక్షింపబడింది. మీ ప్రార్థనను బట్టి మీ జీవితాల్లో ఉన్న పాపంలో జీవిస్తున్న వారు రక్షణ పొందుదురుగాక. ఎంతోమంది లోతులు ఉన్నారు మీ జీవితంలో. అబ్రహాం వలె ప్రభు సన్నిధిలో నిలిచిండి నువ్వు ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి. There is a great need for intercessors, people who will stand in the gap and intercede. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, నేను ఒక నరుని కొరకు చూస్తున్నాను, ఎవరైతే నా మధ్యలో ప్రజల మధ్యలో నిలబడి వారి కొరకు ప్రార్థిస్తారో అని. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ మ్యాన్ హూ విల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ అండ్ ఇంటర్సీడ్ ఫర్ దెమ్ అని అంటాడు. ఎజెకియల్ చాప్టర్ 22 వర్స్ 30. అబ్రహాము ప్రార్థించాడయ్యా, లోతు కుటుంబం రక్షింపబడింది. అబ్రహాము ఎలా ప్రార్థించాడు? ప్రభువా, నువ్వు నీతిమంతుడవు కదా, నీతిమంతులను నువ్వు శిక్షిస్తావా అని ప్రార్థించాడు. అబ్రహాము యొక్క ప్రార్థన దేవుని నీతి మీద, మనుషుల నీతి మీద ఆధారం చేసుకొని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించినందుకు ఒక కుటుంబం రక్షింపబడింది. నీతిమంతులు మాత్రమే రక్షింపబడ్డారు. పట్టణం మాత్రం నాశనం అయిపోయింది. 1000 మంది నశించారు. సహోదర సహోదరి, మీరు ప్రార్థించినప్పుడు ఇతరుల కొరకు ప్రార్థించడం మీరు నేర్చుకోండి. మీ కొరకే ఎప్పుడు నేను, నా పిల్లలు, నా కుటుంబమే అని మీరు అనుకుంటా ఉన్నారా? నీ సహోదరులు, నీ సహోదరులు, మీ బంధువులంతా కూడా, మీ ఊరి వారంతా కూడా, మీ పట్టణస్థులంతా కూడా నాశనం అయిపోవాల్సిందేనా? దేవుని ఉగ్రత వారి మీదకి వస్తే వారందరూ నాశనం అవుతారయ్యా. నీతిమంతులు మాత్రం కేవలం ఒక కుటుంబమో, 2 కుటుంబాలు, 10 కుటుంబాలు, లేకపోతే ఒక 100 మంది రక్షింపబడతారు అంతే. పట్టణమంతా నాశనం అవుతుంది. నీతిని బట్టి కాక మనం ప్రార్థన, దేవుని దయను బట్టి, దేవుని కృపను మనం కోరుకోవాలి. అయ్యా, వారి పాపాన్ని మీరు క్షమించండి అయ్యా అని ప్రార్థించడం నేర్చుకోవాలి. అబ్రహాం అన్నాడు, అయ్యా నువ్వు నీతిమంతులను రక్షించయ్యా అన్నాడు.
దేవుడు నీతిమంతులైన లోతు కుటుంబాన్ని రక్షించాడు. రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. If my people who are called by my name will humble themselves and turn from their wicked ways and seek my face, and they pray, I will hear from heaven, I will forgive their sins and I will heal their land. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ తాము తగ్గించుకొని తన చెడుతలను విడిచిపెట్టి ప్రభువును వెదకి ప్రార్థిస్తే పరలోకం నుంచి ప్రభువు చూసి వారి ప్రార్థనను అంగీకరించి వారి పాపమును క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రార్థించే వారి కొరకు చూస్తున్నాడు. God is looking for intercessors. God is seeing who will stand between God and people and will plead for his mercy. దేవుడికి మనుషుల మధ్య ప్రార్థించేవారు నిలబడి వారి కొరకు ప్రాధేయపడాలని, విజ్ఞాపన చేయాలని, నీ కొరకు నా కొరకు దేవుడు చూస్తున్నాడు. నువ్వు అలా నీ జీవితంలో ప్రభు పెట్టిన వారి కొరకు ప్రార్థిస్తావా? మీ కుటుంబం కొరకు, మీ బంధువుల కొరకు, మీ పొరుగు వారి కొరకు, మీ ఊరి వారి కొరకు, మీ పట్టణం కొరకు, మన దేశం కొరకు మనం ప్రార్థించమా? 1 తిమోతి 2వ అధ్యాయంలో పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి, రాజుల కొరకు మీరు ప్రార్థన చేయండి, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇది దేవుని దృష్టికి మంచిది అంటాడు. ఎందుకంటే మీరు శాంతి సమాధానంతో మీరు బ్రతకాలంటే మీరు ప్రార్థన చేయాలి. దేవుని ఉగ్రత మన దేశం మీదకి రాకూడనట్లు, దేవుని ఉగ్రత మన పట్టణం మీదకి రాకూడనట్లు, దేవుని ఉగ్రత మన ఊరిలోకి, మన కుటుంబం మీదకి రాకున్నట్లు ప్రార్థన చేసే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. సహోదరా, సహోదరి, నువ్వు ప్రార్థిస్తావా? జాన్ నాక్స్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఇలా ప్రార్థించాడు, గాడ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ విల్ డై అని అన్నాడు. స్కాట్లాండ్ నువ్వు రక్షించయ్యా, నీ కొరకు రక్షించడానికి నాకు కృపను చూపించు, లేకపోతే నన్ను చంపేసాయి అని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వు ప్రార్థిస్తావా అనే ప్రశ్న. 3వ సంఘటన గురించి మనం ధ్యానిద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వస్తాడు. వారు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తారు. సీనాయి కొండ దగ్గర వారు సంవత్సరంన్నరకు పైగా ఉన్నప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు మీద రగులుతుంది. ఎందుకంటే వారు దేవుని విడిచిపెట్టి తమను బయటికి తీసుకొని తమను విమోచించిన దేవుని వదిలిపెట్టి వారు ఒక బంగారు విగ్రహమును వారు చేసుకొని ఆ విగ్రహాన్ని దేవుడిగా, యెహోవాగా వారు ఆరాధిస్తుంటే దేవుని కోపము ఇశ్రాయేలుల మీద రగులుకుంటుంది. అప్పుడు మోషే ఇలా ప్రార్థిస్తాడు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో, ఈ 32వ అధ్యాయం అంతా మీరు చదవండి, అక్కడ మీరు చూస్తారు. యెహోవా, నీ ప్రజలను నువ్వు నాశనం చేస్తే ఐగుప్తీయులు నీ గురించి ఏమనుకుంటారు అని అంటాడు 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో. యెహోవా వారిని బయటికి తీసుకుని వచ్చి వారిని సంహరించాడు, వారిని చంపడానికే బయటికి తీసుకుని వచ్చాడు అని వారు అంటారు. నీ నామానికి అపకీర్తి కలుగుతుందయ్యా అని మోషే ప్రార్థిస్తున్నాడు. చూడండి,
దేవుని ప్రజలు వారి పాపం చేస్తే దేవుని కోపం వారి మీద వస్తుంది. మనం ఈరోజు ధ్యానిస్తున్న అంశం దేవుని యొక్క కోపం. మనం నోహ గురించి మనం ధ్యానించాం, లోతు గురించి మనం ధ్యానించాం. అలాగే ఇశ్రాయేలుల మీద దేవుని కోపం రగులుకున్నప్పుడు మోషే ప్రార్థిస్తున్నాడు. 32వ వచనంలో ఆయన ప్రార్థన చూడండి. అయ్యా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను అని అంటాడు. నువ్వు రాసిన గ్రంథంలో నుంచి నా పేరు కొట్టేయి అని అంటున్నాడు మోషే. ఎంత భారంతో కూడిన ప్రార్థన. ఇశ్రాయేలును నాశనం చేస్తానని యెహోవా దేవుడు అంటున్నప్పుడు మోషే అంటాడు, అయ్యా, నువ్వు వారిని క్షమించకపోతే నన్ను నిత్యత్వంలో ప్రవేశించకుండా నీ గ్రంథంలో నుంచి నా పేరు కొట్టేయమంటున్నాడు. అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, ఎవరు పాపం చేస్తారో వారి పేరు నేను కొట్టేస్తాను, నీ పేరు నేను తీసివేయను అని అంటాడు ప్రభు. సహోదరులారా, మోషేకు కలిగిన భారం మనకు ఉండాలి. మీ కుటుంబీకులు పాపంలో ఉన్నప్పుడు, మీ పట్టణస్థులు పాపంలో ఉన్నప్పుడు, మీ బంధువులు పాపంలో జీవిస్తుంటే దేవుని కోపం వారి మీదకి రాకుండా మోషే అడ్డుపడ్డాడు. మోషే ప్రార్థనను బట్టి దేవుడు ఇశ్రాయేలుని నాశనం చేయలేదు. నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీ ప్రార్థనను బట్టి మీ బంధువులందరినీ రక్షిస్తాడు. నీ ప్రార్థనను బట్టి మీ ఊరిని, నీ ప్రార్థనను బట్టి మీ పట్టణాన్ని, మన దేశాన్ని ప్రభు రక్షించాలి. అలాంటి భారంతో కలిగిన ప్రార్థన అపొస్తలుడైన పౌలు కూడా అలాగే ప్రార్థిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు మీరు చదవండి. నేను ఇశ్రాయేలీయుల కొరకు నేను శాపగ్రస్తుడనైనా పర్వాలేదు అని ప్రార్థిస్తాడు. వారి కొరకు నేను శపింపబడినా పర్వాలేదు, ప్రభువా వారిని రక్షించు అని ప్రార్థిస్తున్నాడు. అలాంటి భారంతో కూడిన ప్రార్థన నీకుందని ప్రశ్న. మోషే ప్రార్థన బట్టి దేశమంతా ఇశ్రాయేలులు అందరూ రక్షింపబడ్డారు. ఆ పౌలుకు కలిగిన భారం మనకుండాలి. ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు పేరు. 65వ కీర్తన 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, ఓ ప్రార్థన ఆలకించువాడా అని కీర్తనకారుడు అంటాడు. మనుషులు మాట్లాడుచుండగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి వింటాడు అని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది. మీరు చేసే ప్రార్థనలు ప్రభు వింటాడని మీకు సందేహం ఉండకూడదు. విశ్వాసముతో చేసిన ప్రతి ప్రార్థన ప్రభు తప్పకుండా వింటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది, మీరు అడుగుతారు కానీ పొందకుండా ఉంటారు అంటాడు. ఎందుకంటే మీరు ద్విమనస్కులై ఇస్తాడో లేదో అని ప్రార్థన చేస్తారు, అందుకే అని అంటాడు. మీరు అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభు మీ ప్రార్థన అంగీకరిస్తాడు, మీ ప్రార్థన వింటాడు. మీ ప్రార్థనను బట్టి ప్రభు కోపం మనుషుల మీదకి రాకున్నట్లు, ఒక ప్రజల మీదకి రాకున్నట్లు, ఆ పట్టణం మీదకి రాకున్నట్లు ఆ పట్టణాన్ని రక్షిస్తాడు. అమెరికా దేశంలో నుంచి ఇండియా దేశానికి, మన భారతదేశానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు జాన్ హైడ్. ఎర్లీ 1900s, ఈ 20వ శతాబ్దంలో మన భారతదేశానికి స్వాతంత్రం రాకమునిపే ఆయన వచ్చాడు. వచ్చి ఆ పాకిస్తాన్ పంజాబ్లో ప్రార్థన చేస్తున్నాడండి. అప్పుడు ఇండియా పాకిస్తాన్ కలిసే ఉన్నాయి. కలిసినప్పుడు ఆ పంజాబ్ ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఆయనకు పంజాబీ వచ్చేది కాదు, హిందీ వచ్చేది కాదు, ఉర్దూ వచ్చేది కాదు. ఆయనకి ఇంగ్లీష్ భాష మాత్రమే వచ్చు. అక్కడికి వచ్చి 6 నెలలు అయింది. ఒక్క వ్యక్తికి కూడా ఆయన సువార్త చెప్పలేకపోతున్నాడు. చెప్పలేక 6 నెలల తర్వాత ఆయన భారంతో ప్రార్థించాడు. 36 గంటలు ప్రార్థన ఆపకుండా, మోకాళ్ళ మీద నుంచి లేకుండా ప్రార్థించాడు. ప్రభువా, ఈ ప్రజలను యేసు ప్రభు యొక్క రక్షణలకు మీరు తీసుకొని రండి, నీ కృప నాకు దయచేయి అని ప్రార్థన చేసి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు ఆయన. ఆ మీటింగ్లో
ఈయన ఇంగ్లీష్లో బోధన చేస్తుంటే తర్జుమా చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆయన కొరకు ఇంగ్లీష్ వచ్చిన వాడి కొరకు ఎంతో వెతికాడంట. వెతికితే ఒక తాగుబోతు దొరికాడు. వాడికి కొంచెం ఇంగ్లీష్ వస్తుంది, కానీ ఎప్పుడు తాగి ఉంటాడనమాట. అలాంటి వ్యక్తిని ఈయన ప్రార్థన చేసి ఆయన తీసుకొని వచ్చి ఈయన ఇంగ్లీష్లో వాక్యం చెబుతా ఉన్నాడు. ఇంగ్లీష్లో వాక్యం చెబుతా ఉంటే ఆ తర్జుమా చేస్తున్న ఆ వ్యక్తి వాక్యం ఆయన హృదయాన్ని ఒప్పించి, ఆయన ఉన్న ఆ పాపాన్ని ఒప్పించి, ఆయన ఊరికి తర్జుమా చేయకుండా ఏడుస్తూ తర్జుమా చేశాడట. ఈ ఏడుస్తూ తర్జుమా చేస్తుంటే మనుషులు వింతగా చూసి, ఈయన చెబుతున్న వాక్యం ఎంతో హృదయం నుంచి కన్విక్షన్తో మార్పు కలగాలని చెప్తున్నాడని మనుషులు ఆ ఊరంతా కూడా రక్షణలోకి వచ్చారు. అందరికన్నా ముందుగా తర్జుమా చేస్తున్న ఈ తాగుబోతు ప్రభువులకు వచ్చాడట. ఒక వ్యక్తి ప్రార్థన ఒక ఊరినే మార్చింది. ఆ ఊరిని మార్చడమే కాకుండా ఒక పెద్ద ఉద్యమం, మీరు వినింటారు, సియాల్కోట్ రివైవల్ అని ఒక పెద్ద ఉద్యమం మన దేశానికి. అనేక దైవజనులు ఆ స్థలంలో పుట్టారు. ప్రభు అనేక దైవజనులు అక్కడి నుంచి లేవనెత్తి మన దేశానికి ఉద్యమం తీసుకుని వచ్చాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కోపం మనుషుల మీదకి రాకుండానట్లు నోవాహేమో 100 సంవత్సరాలు నీతి గురించి బోధ చేశాడు. 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. లోతు గురించి అబ్రహాము ప్రార్థించాడు. నీతిమంతులను ప్రభువా నువ్వు రక్షించమంటే, 10 మంది అయినా నువ్వు నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేయవు కదా అని అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ప్రభు 10 మంది కూడా నీతిమంతులు కనబడలేదు. లోతు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. మోషే యొక్క విజ్ఞాపన చూడండి. మోషే నీతిని బట్టి ఆయన ప్రార్థన చేయక, మోషే దేవుని దయను బట్టి కృపను బట్టి వారి పాపాన్ని క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. మోషే ప్రార్థనను ప్రభు అంగీకరించి ఇశ్రాయేలును రక్షించాడు. అలాంటి భారం నీకు నాకు ఉండాలి. నశిస్తున్న మన బంధువుల పట్ల, మన కుటుంబీకుల పట్ల, మీ పట్టణస్థుల పట్ల భారంతో ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీటితో మనం మొరపెడితే వారు రక్షింపబడతారు. అలాంటి ప్రార్థనా జీవితంలోకి ప్రభు నిన్ను నన్ను నడిపించునుగాక. మనుష్యులు దేవుని వైపు తిరగకపోతే దేవుని కోపం రగులుకుంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 18వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు చూస్తే, వారు దేవుని ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు అని వ్రాయబడింది. దేవుని ఎరిగి కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అని అక్కడ వ్రాయబడింది. అందుకు దేవుడు వారిని విడిచిపెట్టెను అని 3 సార్లు అంటాడు. 24వ వచనం, 26వ వచనం, 28వ వచనం గాడ్ గేవ్ దెమ్ అప్ అని వ్రాయబడింది. ఇంకా మనుషులు పాపంలో నుంచి ఇంకెక్కువ పాపంలోకి వెళ్తారు. అంత్య దినాల్లో మీరు పాపాన్ని చూస్తే మన భారతదేశంలో ఈ కాలంలో నరహత్యలు ఎక్కువైపోతున్నాయి. నరహత్యలే కాదు, దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. అవి మాత్రమే కాదు, ఎక్కడ పట్టిన రేప్ కేసెసే. ఎక్కడ వార్తల్లో విన్నా కూడా మంచి వార్త ఏది లేదు, అన్ని దుర్వార్తలే, చెడ్డ వార్తలే. ఎందుకంటే మనిషి పాపం ఎక్కువైపోతుంది. మన పాపం నుంచి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుని యొక్క ఆలస్యం, దేవుడు ఇంకా యేసు ప్రభు ఇంకా ఎందుకు తిరిగి రావట్లేదు? ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. మనుషులు వారి పాపం నుంచి తిరిగి ఆయన వైపు తిరగాలని ఆయన చూస్తున్నాడు. అలా మారు మనసుతో ప్రభు వైపు తిరిగితే ఆయన నూతన జన్మ, నూతన జీవం, ప్రతి పాపం నుండి క్రీస్తు రక్తం కడిగి వేస్తుంది. మీకు నూతన జీవితం, పరిశుద్ధాత్మను వారు బహుమానముగా పొందుకుంటారు, ప్రభు కొరకు జీవిస్తారు.
రోమీయులకు రాసిన పత్రిక ఎంతోమంది గొప్ప దైవజనుల జీవితాన్ని మార్చివేసిందని మీకు నేను ఇంతకుముందు చెప్పాను. అగస్టిన్ అనే ఒక దైవజనుడు 4వ శతాబ్దంలో ఉండేవాడు. ఎంతో పాపంలో జీవిస్తున్న వ్యక్తి. దేవుడు ఆయనతో ఒక స్నేహితుని ద్వారా, ప్యాట్రనీషియస్ అనే ఒక స్నేహితుని ద్వారా ఆయనతో మాట్లాడినప్పుడు అగస్టిన్ ఆయన స్నేహితుడు కలిసి ఒక గార్డెన్లోకి వెళ్తారు. అగస్టిన్ ఎంత పాపంలో జీవిస్తున్నాడంటే 17 ఏళ్ల వయసులో ఒక పెళ్ళైన స్త్రీతో ఆయన ఒక సంబంధం కలిగి ఆమెతో ఒక బిడ్డను కూడా కని అలాంటి పాప జీవితంలో జీవిస్తున్న అగస్టిన్ తన తల్లి మోనిక నమ్ముకున్న యేసు ప్రభువును వదిలిపెట్టి మనీచియన్ అనే ఒక కొత్త రిలీజన్లోకి, కొత్త మతంలోకి ఆయన వెళ్తాడు. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన తల్లి ప్రార్థిస్తుంది, తన స్నేహితుడు ప్రార్థిస్తున్నాడు. ఆయన ఒక గార్డెన్లో ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న బాలుడి స్వరం వినపడ్డదంట. చిన్న పిల్లోడు లాంటి స్వరం వినపడి పికప్ ద బైబిల్ అండ్ రీడ్ అని ఆ స్వరం చెబుతుందంట. ఆయన అప్పుడు బైబిల్ తెరిచినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనానికి బైబిల్ తెరుచుకుంది. అప్పుడు ఆయన చదివి అక్కడ ఏముంటుందంటే, డు నాట్ గ్రాటిఫై యువర్ సిన్ఫుల్ డిజైర్స్ బట్ పుట్ ఆన్ క్రైస్ట్ జీసస్ అని ఉంటుంది. క్రీస్తు యేసుని ధరించుకోమని అక్కడ వ్రాయబడి ఉంది. అప్పుడు ఆయన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుతాడు. దాని తర్వాత అగస్టిన్ గారి జీవితం, తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని దేవుని సేవకుడిగా, ఆయన పేరు బిషప్ ఆఫ్ హిప్పో అని అంటారు. ఆయన హిప్పో అనే స్థలంలో ఆయన బిషప్గా అక్కడ ఉండిపోతాడు. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చేసిన బోధలు, ఆయన చెప్పిన వాక్యం 1000 సంవత్సరాల వరకు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండింది. రోమీయులకు రాసిన పత్రిక అంత ప్రాముఖ్యం. మనుషులు వారి దుర్నీతి ద్వారా దేవుని సత్యాన్ని అణిచివేస్తే ఆయన కోపం వారి మీదికి రగులుకుంటుంది. కాకపోతే ఎవరైనా వారి కొరకు ప్రార్థిస్తే దేవుడు ఆ కోపాన్ని విడిచిపెట్టి ఆయన రక్షిస్తాడయ్యా. మీ ప్రార్థనను బట్టి మీ స్నేహితులను, మీ బంధువులను, మీ వారిని ప్రభు రక్షించునుగా.